ఈనాడు దళితుల పక్షంగా అంబేద్కర్ గారి మార్గంలో నడవడం కొరకు సమాజాన్ని నడిపించాలని బయలుదేరినటువంటి వ్యక్తులు మొన్ననేమో మరి మందకృష్ణ మాదిగ గారు మరి రీసెంట్గా మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వెళ్ళి బీఆర్ఎస్లో కలవడం, మందకృష్ణ మాదిగ గారు బీజేపీకి మద్దతు ఇవ్వడం. ఈనాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇలా బీఆర్ఎస్లోకి వెళ్తారని ఎవరు ఊహించలేదు. ఈనాడు దళితులు, బహుజనులు, అంబేద్కరైట్స్ అందరూ కూడా చాలా గాయపడి కనబడుతూ ఉన్నారు. అంటే ఇలా ఆయన వెళ్తాడని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ విషయంలో ఇప్పుడు ప్రజలు ఎటువైపు వెళ్ళాలి? అసలు ప్రజలకు ఒక నాయకుడు లేని పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే అంబేద్కరైట్స్కి, దళితులకు ఇప్పటివరకు వీళ్ళు మాకు నాయకులు అనుకుంటే వాళ్ళే వెళ్ళి వాళ్ళతో కలిసినప్పుడు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రజలు ఎలా ముందుకెళ్ళేది? ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఆయన మొదటి నుండి వామపక్ష భావాలు కలిగిన వాడు. వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ వీళ్ళు మొదటి నుంచే ఇటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళని ఇప్పుడు కొంతమంది ఇంటర్నెట్లో చెప్తా ఉన్నారు. అయితే అది అలా చెప్పడం కరెక్ట్ కాదు. నా అసెస్మెంట్ ఏంటంటే ప్రారంభంలో వీళ్ళు అంబేద్కరిజంకే కమిటెడ్ పీపుల్. మందకృష్ణ గారు, తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కమిటెడ్ అంబేద్కరైట్స్ వాడు. ఇది ఇప్పుడు మందకృష్ణ గారి కేసు ఏమిటంటే ఆయన అనుకున్నటువంటి కలలు కన్నటువంటి ఏబిసిడి వర్గీకరణ 30 సంవత్సరాలు ఉద్యమం నడిపినా కూడా అది ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి ఎవరు కూడా దాని విషయంలో పాజిటివ్గా ఒక ముందడుగు వేయలేదు. పైపెచ్చు దళిత సమాజం చీలిపోయింది. ఇంతకుముందు మాలలు మాదిగలకు మధ్య అంత పెద్ద వైషమ్యం, అంత వైరము లాంటిది ఉండేది కాదు. దళితులు అంటే బేసికల్లీ ఒకటేలే అని అందరు కలిసి కాంగ్రెస్ ఓటేస్తారు అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ఒకరికొకరికి రాజకీయ వైరం, శత్రుత్వం లాంటిది వచ్చేసింది ఏబిసిడి దీన్ని బట్టి. అయినా సరే మందకృష్ణ గారి వాదన ఏంటంటే నేను అడిగింది చేస్తే అటు మాలలకు కూడా న్యాయం జరుగుతుంది, మాదిగలకు న్యాయం జరుగుతుంది, సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అని ఆయన వాదన. అది బలమైనటువంటి వాదన. అయితే ఆయన అందరూ మెచ్చుకున్నారు, ఓట్ల కోసం వాడుకున్నారు. ఆయన వెనుక లక్షల మంది మాదిగ సోదరుల ఓట్లు ఉన్నాయి, వాడుకున్నారు. కానీ ఎవరు కూడా ఏబిసిడి వర్గీకరణ కొరకు నిర్ణయాత్మకంగా కాంగ్రెస్ కానీ ఏ పార్టీ కానీ ఇంతవరకు చర్య తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు కాశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేయడం, భారతదేశంలో కాశ్మీర్ కూడా ఒక భాగమే, దానికి వేరే ప్రతిపత్తి అవసరం లేదు అనే ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోవడం అవలీలగా చేసేశారు మోడీ గారు. కనుక ఇలాంటివి చూసి ఆయన ఏమనుకున్న, ఇప్పుడు 30 సంవత్సరాలు అయింది ఉద్యమము. మరి ఒకవేళ మోడీ గారు తెలంగాణలో వేళ్ళు ఉనుకోవాలని చెప్పి వాళ్ళు కూడా బీజేపీని బలపరచాలని చూస్తున్నారు కదా. ఇక్కడ మరి మొన్న జరిగిన సభ, మోడీ గారిని పిలిచి మందకృష్ణ గారు నిర్వహించిన సభ చాలా చరిత్రాత్మకమైంది. ఎవరు తోలుకు రాకుండానే మాదిగ సోదరులు లక్షల సంఖ్యలో వచ్చారు, సొంత ఖర్చుల మీద వచ్చారు, భోజన ఏర్పాట్లు కూడా ఎవరు చేయలేదు, వాళ్ళ మూట వాళ్ళే కట్టుకొని వచ్చి కూర్చున్నారు. చాలా అంటే జరుగుతుంది, మన కళ నెరవేరుతుందనే నమ్మకం మందకృష్ణ గారు మాదిగ కమ్యూనిటీలో కల్పించారు. దాన్ని నమ్మి చాలా మంది వచ్చారు. ఇన్ని లక్షల ఓట్లు వస్తాయనుకుంటే మోడీ గారు పోగొట్టుకుంటాడా? ఆయన మనసులో కొంచెం ఒక్కసారి అదే ఇంతమంది నా వాళ్ళు అవుతారు కదా అనేది పడితే తప్పకుండా ఆ 370 ఆర్టికల్ రద్దు చేసినట్టు దీన్ని కూడా ఆయన 5 నిమిషాల్లో పార్లమెంట్లో చేయగలడని ఒక వ్యూహాత్మకంగా మందకృష్ణ గారు ఆయన పిలిచి అన్నాడు. స్టేజ్ మీద ఆయన చేసిన ప్రసంగం అదే. అన్నా, నువ్వు మా పెద్ద, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు అన్నా. నువ్వు ఈ వర్గీకరణ నీకు పెద్ద కష్టం కాదు, నువ్వే తలుచుకుంటే చేయగలవు అంటే మోడీ గారు మంచిగా ఒక తల పండిన రాజకీయ నాయకుడు గారు.
నేను దీని మీద ఒక కమిషన్ వేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అది ఎప్పుడు జరిగేదో ఇంకా తెలియదు, దానికి నమ్మకం లేదు. అంటే ఉద్యమాన్ని నేను 30 ఏళ్ళు నడిపినా ఎవరు కూడా నాకు కరెక్ట్ హామీ ఇవ్వలేదు, నిర్ణయాత్మకంగా నీవు ముందుకు తీసుకెళ్ళలేదు. ఇతనన్నా చేస్తాడేమోననే ఆశతో ఆయన మోడీ గారి పక్షంగా ఇప్పుడు ఈ మధ్య అయితే ఒక ప్రసంగం చేశారు, అందరి బీజేపీకి ఓట్లు వేయండి అని చెప్పేసి. అది ఇప్పుడు అంటే అవసరార్థం ఇటు టిల్ట్ అయ్యాడు, ఇటు మొగ్గు చూపాడు. కానీ అంబేద్కర్ రైట్ స్పిరిట్కి మాత్రం ఇది పూర్తి విరుద్ధం. అవును, అరే అవసరాన్ని బట్టి నువ్వు అంబేద్కర్ భావజాలానికి విరోధంగా ఉన్నటువంటి పార్టీకి ఓట్లు ఏమని, దళితులను ఎలాగా నువ్వు చెప్తావు, ఎలా గైడ్ చేస్తావు అని అందరూ గాయపడ్డారు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా సార్, ఆయన ఏం చిన్నపిల్లోడు కాదు, మంచి జ్ఞాని, ఐపీఎస్ ఆఫీసర్ ఆయన. కనుక ఆయన వ్యక్తిగత హక్కు, ఎవరైనా ఏ పార్టీ మీదనే విశ్వాసం ప్రకటించవచ్చు, వెళ్ళొచ్చు, ఎవరైనా ఏ పార్టీలోకైనా మారొచ్చు. ఆయన చేసింది చట్టరీత్యా ఏమి నేరం కాదు, రాజ్యాంగ విరుద్ధం కాదు, ఏమి కాదు. వారిని గురించి కామెంట్ చేసేంత పెద్ద స్థాయి కూడా నాకు లేదు. ఎందుకంటే కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి ఒక దళిత ఉద్యమకారుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. స్వేరో అనే సంస్థ స్థాపించి ఎంతో మందికి విద్య చెప్పించారు. బాగా చదువుకోండి మీరు, నాలెడ్జ్ ఈజ్ పవర్. బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా మీరు చదువుకోవాలి, ఆపదు చదువు, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్, క్రీడా రంగంలో, అన్ని రంగాల్లో మీరు ముందుకు రావాలి. దళిత సమాజాన్ని ఈ సాధారణ సమాజం గౌరవిస్తుంది మీరు విద్యావంతులైతే, మీరు బలంగా ఉంటే అని ఆ వాదనతో స్వేరో సంస్థ స్థాపించి లక్షల మంది జీవితాలు వెలుగు నింపారు. ఇవాళ నేను ప్రవీణ్ కుమార్ గారు తీసుకున్నది రాంగ్ డెసిషన్ అని అంటే, బహుశా నా ఏజ్ను దాన్ని గౌరవించి ఆయన ఏం అనడేమో. ఒకవేళ మాట్లాడితే మాత్రం అనగలుగుతాడు. నన్ను విమర్శించడానికి, నా చర్యను తప్పనడానికి రంజిత్ గారికి ఉన్న అంతస్తు ఏంటి, ఆయనకున్న హోదా ఏంటి, ఆయన ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఆయనకు నాకన్నా ఎన్ని ఓట్లు వచ్చినాయి అని అనే అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే, వారి చర్యను రాంగ్ రైట్ అనే జడ్జిమెంట్ చేయడము కాకుండా ఒకటి మాత్రం చెప్తున్నాను ఏంటంటే, నేను తీవ్రంగా గాయపడ్డాను. వారు బీఆర్ఎస్లో పోయి చేరడాన్ని బట్టి నేను తీవ్రంగా గాయపడ్డాను. నాకెవరో గుండెలో బాకు గుచ్చినట్టు అయింది. ఎందుకంటే వారి మీద నాకు చాలా హై ఎక్స్పెక్టేషన్ ఉండే. ఎప్పటికైనా దళిత సమాజాన్ని సమైక్యపరిచి, సంఘటితపరిచి ఒక మహారాజకీయ శక్తిగా రూపొందించి దళితుల హక్కులను సాధించగలిగే ఒక మహానాయకుడుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అవుతారు అని నేను నమ్మాను. మన ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపక కమిటీలో ఒకరు, నేషనల్ ఫౌండర్ జనరల్ సెక్రటరీ అయినటువంటి నా కుడి భుజం అయినటువంటి నోబుల్ గారు జీవించి ఉన్న రోజుల్లో వెళ్ళి వారిని 2 సార్లు కలిశాం కూడా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అప్పుడు డ్యూటీలో ఉన్నారు యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్. ఆయన దగ్గరికి వెళ్ళి బొకే ఇచ్చి వారి సహకారం కూడా అడిగి, ఇట్లా దళితుల కొరకు, అణగారిన వర్గాలు, మైనారిటీల కొరకు, బహుజనుల కొరకు ఒక రాజకీయ మూవ్మెంట్ తీస్తున్నాము అని చెప్పి, మీ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి మేము వెళ్ళి అడిగాము కూడా. ఆయన రిసీవ్ చేసుకున్నారు. అప్పటి ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే అంటే అప్పటి నుంచి కూడా అభిమానం ఆయన అంటే. కానీ అటువంటిది ఇప్పుడు 100% షూర్గా బీఆర్ఎస్ అనేది, ఎక్స్ టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్, దళితులకు, క్రైస్తవులకు, మైనారిటీలకు ఇది వ్యతిరేకమైన పార్టీ. ఎస్పెషల్లీ దళిత్స్ అండ్ క్రిస్టియన్స్ను దే హేట్. నాకు దీనికి మంచి రుజువులు ఉన్నాయి. నా ఆధారాలు నాకున్నాయి. మా శిష్యులే కొంతమంది ఏదైనా పర్మిట్లకు, దేనికైనా ఒక ల్యాండ్ అమ్ముకోవడాలు, ఇటువంటి వాటికి
బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్తే ఆ ఫైల్ విసిరి కొట్టారు పెద్దలు. దళితులకు క్రైస్తవులకు అల్టిమేట్గా వాళ్ళు బెనిఫిషరీస్ అయితే వాళ్లకు లబ్ధి చేకూర్చే ప్రాజెక్టులు టేబుల్ మీదకి రానివద్దని ఎన్నిసార్లు చెప్పాలరా మీకు అని చెప్పి విసిరి కొట్టారు. వాళ్ళ డైలాగులు నా శిష్యులు విన్నారు, అక్కడే ఉంది. ఆయనకు అంత కరడు కట్టినటువంటి దళిత వ్యతిరేకులు, క్రైస్తవ వ్యతిరేకులు వీళ్ళు. అదొక బూర్జువా పార్టీ, చెప్పాలంటే అదొక బూర్జువా పార్టీ. అలాంటి భూస్వామ్య బూర్జువా పార్టీ లోపల మాకు ఒక ఆశాజ్యోతి అనుకున్నటువంటి ప్రవీణ్ కుమార్ గారు పోయి చేరడంతో నాకైతే లిటరల్ గా ఒక బాకు తెచ్చి ఇక్కడ కసుక్కున పొడిచినంత బాధ అయింది. అయితే నాలాగానే బాధపడ్డ వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే అవసరం వస్తే ఎవరైనా బూర్జువా పార్టీల వైపు, మతోన్మాద పార్టీల వైపు కొన్ని ప్రయోజనాలను సాకుగా చూపించి ఎవరైనా మొగ్గు చూపుతున్నారు. మరి మందకృష్ణ గారేమో బీజేపీ వైపు మొగ్గు చూపారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారేమో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. మరి దళితులుగా మాకు దిక్కే లేదా అనుకుంటున్నారు అని అంటే దిక్కున్నది కానీ వాళ్ళు చూడలేకపోతున్నారు. ఆ దిక్కే ఇండియా ప్రజాబంధు పార్టీ. దళితులందరూ ఇవాళ గ్రహించాలి ఏంటంటే ఆయన ఐపీఎస్ అని, ఈయన ఇంతకాలం ఉద్యమాలు నడిపాడని, లక్షల మంది ఉన్నారని కాకుండా అసలు దళితులను, మైనారిటీలను ఉద్ధరించడానికి, అంబేద్కరిజంను పార్లమెంట్లో కూర్చోబెట్టడానికే పుట్టిన అసలు సిసలైన అంబేద్కరైట్ పార్టీ ఇండియా ప్రజాబంధు పార్టీ, ఇది నా పార్టీ అని దళితులందరూ గనక గ్రహించగలిగితే ఇంకా సమస్య అనేది లేకుండా అంతర్ధానం అయిపోతుంది. ఓకే, ఇండియా ప్రజాబంధు పార్టీ ఒకటే విశ్వసనీయమైనటువంటి అంబేద్కరైట్ పార్టీ. ఎందుకంటే నువ్వు మాత్రం రేపు నీకు నమ్మే అధికారం ఇస్తే నువ్వు మళ్ళీ అట్లా చేరవనని మాకేమో నమ్మకం అని ఎవరైనా అనొచ్చు ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్. కానీ నేను 44 సంవత్సరాలుగా నేను ఒక రూపాయి సంపాదించాలి, వెనుకేసుకోవాలనే దృష్టి లేకుండా నిస్వార్థంగా బాబాసాహెబ్ యొక్క ఆయన ఆదేశం పాటిస్తూ 400 కంటే అధికంగా కులాంతర వివాహాలు చేయించిన, దానికి కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఏకైక అంబేద్కరైట్ నేను ఇండియాలో. నాకు ఇంకా సొంత ఇల్లు లేదు, కానీ కోట్లు ఖర్చు పెట్టి 400 జంటలకు నేను కులాంతర వివాహాలు చేసి. కనుక వీళ్ళు గ్రహించి ఇండియా ప్రజాబంధు పార్టీ ఒకటే నమ్మకమైంది, ఇంకేది కూడా నమ్మకమైంది కాదు. ఏ నాయకుడినైనా కూడా ఆయన ప్రొఫైల్ చూసి, ఆయన క్వాలిఫికేషన్ చూసి, ఆయన వెనుకున్న లక్షల మందిని చూస్తే ఎవడు కూడా రంజిత్ తోఫీర్తో సమానమైనటువంటి రిలయబుల్ పర్సన్ కాదు. ఈ సంగతి దేశం గ్రహించినప్పుడు దేశానికి మంచి రోజులు వస్తాయి. ఇది నా ప్రకటన. తప్పకుండా మైనారిటీలు, బహుజనులు, దళితులు తప్పకుండా ఇండియా ప్రజాబంధు పార్టీ ఈజ్ ద ఓన్లీ రిలయబుల్ అంబేద్కరైట్ పార్టీ అనేది గ్రహించి ఈ వేదిక మీదకి రావాలి. అప్పుడు తప్పకుండా ఈ నాన్సెన్స్ అంతటిని, ఈ మతోన్మాద నాన్సెన్స్ అంతటిని మనం ఆపగలుగుతాం. ఓకే సార్, ఓకే.